నమస్కారం మిత్రమా. చాలామంది సంపాదిస్తారు, కానీ నెలాఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. ఎందుకిలా జరుగుతోంది? మన పూర్వీకులు చెప్పిన వాస్తు నియమాల్లోనూ, ఆధునిక ప్రపంచం నమ్మే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతంలోనూ దీనికి సమాధానాలున్నాయి. విశ్వం అంటే యూనివర్స్ మనకు ఏదైనా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ మనం దానిని స్వీకరించే స్థితిలో ఉన్నామా? ఈరోజు మన ఇంట్లో డబ్బు నిలవాలంటే చేయాల్సిన 5 అద్భుతమైన పనుల గురించి, విశ్వం యొక్క ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం? డబ్బు అంటే జేబులో ఉండే నోట్లు లేదా బ్యాంకులో ఉండే అంకెలోని మాత్రమే అనుకుంటాం. కానీ సత్యమేమిటంటే, డబ్బు అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ. అవును, మీరు విన్నది నిజమే. ప్రాణం ఉన్న ప్రతి వస్తువుకి ఎలాగైతే ఒక వైబ్రేషన్ ఉంటుందో, డబ్బుకు కూడా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మనం తెల్లవారుజామున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన మనసులో ఏమనుకుంటాం? అయ్యో, అప్పుడే అప్పులు పెరిగిపోయాయి, నా దగ్గర డబ్బు నిలవడం లేదు, జీతం రాకముందే ఖర్చులు సిద్ధంగా ఉన్నాయి, నా బతుకు ఇంతేనేమో అని నిరంతరం బాధపడుతుంటాం. ఇలా అనడం వల్ల మీరు తెలియకుండానే విశ్వానికి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు. అదే లేమి అనే సంకేతం. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను పేదవాడిని అనే నెగటివ్ ఫ్రీక్వెన్సీని మీరు యూనివర్స్కి బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. మీరు లేమి అనే ఎనర్జీని పంపిస్తున్నప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే, సరే నీకు అదే కావాలి కాబోలు అని భావించి మీకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులను, మరిన్ని ఖర్చులనే తిరిగి ఇస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడానికి అసలైన కారణం ఇదే. అందుకే మిత్రులారా, మొదటి మార్పు మీ జేబులో కాదు, మీ ఆలోచనలో రావాలి. డబ్బు పట్ల మీకున్న భయాన్ని, ఏడుపును వదిలేయాలి. మన దగ్గర ఉన్న రూపాయికైనా సరే మనకి ఇస్తున్న సౌకర్యానికి కృతజ్ఞత చూపాలి తప్ప లేని దాని గురించి ఏడవకూడదు. ఎప్పుడైతే మీరు నా దగ్గర ఉన్నదానికి నేను సంతోషంగా ఉన్నాను అనే పాజిటివ్ ఎనర్జీని పంపిస్తారో, అప్పుడు ఈ విశ్వం మీ వైపు సంపదను పంపడం మొదలుపెడుతుంది. మనం డబ్బుని ఒక ఎనర్జీ అనుకున్నాం కదా, మరి ఆ ఎనర్జీ మనింట్లోకి ప్రవేశించే అద్భుతమైన మార్గమేదో తెలుసా? అదే మన ప్రధాన ద్వారం, మెయిన్ డోర్. విశ్వమిచ్చే అనంతమైన అవకాశాలు, పాజిటివ్ వైబ్స్ అన్నీ మన ఇంటి సింహద్వారం గుండానే లోపలికి వస్తాయి. అందుకే పెద్దలు సింహద్వారాన్ని లక్ష్మీ ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఈ మార్గం ఎంత ఆహ్వానపూర్వకంగా ఉంటే అంత సంపద మీ ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ మీరు 2 ముఖ్యమైన విషయాలను గమనించాలి. మొదటిది శుభ్రత. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, సింహద్వారం దగ్గరే చెప్పులు చిందరవందరగా పడేసుంటాయి, పాత సామాన్లు లేదా చెత్తకుండీలు పెడుతుంటారు. మిత్రులారా, ఇది చాలా పెద్ద తప్పు. మీ ఇంటి ద్వారం దగ్గర అపరిశుభ్రత ఉంటే అది నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మీ సింహద్వారం అందంగా, శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు విశ్వం నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎటువంటి ఆటంకం లేకుండా మీ ఇంట్లోకి ప్రవహిస్తాయి. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రమైన చోటే అడుగుపెడుతుంది. రెండవది ప్రకాశం, లైట్. వెలుగున్న చోట విజ్ఞానం, సంతోషం మరియు సంపద ఉంటాయి. యూనివర్స్ నియమం ప్రకారం చీకటి అనేది స్తబ్దతకు చిహ్నం. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చీకటిగా ఉంటే ఆ ఇల్లు విశ్వం యొక్క దృష్టిని ఆకర్షించలేదు. అందుకే సాయంత్రం వేళ, సంధ్యాసమయం రాగానే మీ ఇంటి ద్వారం దగ్గర చీకటి ఉండకుండా చూసుకోండి. అక్కడ కనీసం ఒక చిన్న దీపం లేదా ఒక బల్బు వెలుగుతూ ఉండాలి. ఆ ప్రకాశం విశ్వానికి ఒక సంకేతాన్ని పంపిస్తుంది, నా ఇల్లు సిద్ధంగా ఉంది, నన్ను నడిపించు అని. వెలుగెక్కడుంటుందో అక్కడ యూనివర్స్ గైడెన్స్ మరియు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మీ ఇంటి సింహద్వారాన్ని కేవలం ఒక తలుపులా చూడకండి, అది మీ అదృష్టాన్ని ఆహ్వానించే ఒక పవిత్రమైన ద్వారమని గుర్తించండి. ఇక రెండో ముఖ్యమైన విషయం మన ఇంట్లోని వంటగది, కిచెన్. మన పూర్వీకులు వంటగదిని కేవలం ఆహారం వండుకునే చోటుగా మాత్రమే చూడలేదు, దానిని సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే సంపదకు మూలస్థానంగా భావించారు. మీ వంటగదిలో ఉండే ఎనర్జీయే మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు పాటించాల్సిన 2 అద్భుతమైన సూత్రాలున్నాయి. మొదటిది ఉప్పు, ద పవర్ ఆఫ్ సాల్ట్. మన శాస్త్రాల ప్రకారం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా, సముద్ర రాజపుత్రుడిగా భావిస్తాం. దీని వెనక ఒక గొప్ప సైన్స్ కూడా ఉంది. ఉప్పుకు గాలిలో ఉండే తేమను మాత్రమే కాదు,
మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా పీల్చుకునే శక్తి ఉంది. అందుకే మీ వంటగదిలో ఒక మూల ఒక గ్లాస్ బౌల్లో రాళ్ల ఉప్పును నింపి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు, ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. అయితే గుర్తుంచుకోండి, ఆ ఉప్పును నెలకొకసారి మారుస్తూ ఉండాలి. రెండవది, నీటి వృధా. నీరు ఎలా ప్రవహిస్తే మీ ఆలోచనలు మరియు మీ దగ్గర ఉండే డబ్బు కూడా అలాగే ప్రవహిస్తాయి. మీ ఇంట్లో ట్యాప్లు లీక్ అవుతున్నా లేదా ఎక్కడైనా నీరు అనవసరంగా వృధా అవుతున్నా దానర్థమేంటో తెలుసా? మీ సంపాదన కూడా నీళ్లలాగే ఖర్చయిపోతుందని అర్థం. చాలామంది దీన్ని చిన్న విషయంగా వదిలేస్తారు, కానీ లీక్ అవుతున్న ప్రతి చుక్క నీరు మీ ఆర్థిక శక్తిని తగ్గించే ఒక సంకేతం. అందుకే మీ ఇంట్లో ఎక్కడైనా ప్లంబింగ్ సమస్యలు ఉంటే వెంటనే రిపేర్ చేయించండి. మనం ఇంట్లో వాస్తు చూస్తాం, వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మనతో పాటే ఉండే మన పర్స్, వాలెట్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి పర్స్ అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నివసించే ఒక చిన్న ఇల్లు లాంటిది. మనం మన ఇంట్లో అతిథులకు ఎంత మర్యాద ఇస్తామో మన పర్సులో ఉన్న డబ్బుకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. మనం డబ్బును ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అనే దానిపైనే ఆ సంపద మన దగ్గర ఎంతకాలం ఉంటుందో ఆధారపడి ఉంటుంది. చాలామంది పర్సులో చూస్తే పాత హోటల్ బిల్లులు, ఏళ్లనాటి బస్సు టికెట్లు, చిరిగిపోయిన అనవసరమైన పేపర్లు నిండిపోయుంటాయి. మిత్రులారా, సైకాలజీ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు మీ పర్సులో పాత బిల్లులను భద్రపరుస్తున్నారంటే మీరు తెలియకుండానే ఖర్చుల ఎనర్జీని మీతో పాటు మోస్తున్నారు అని అర్థం. ఇది మీ పర్సులో కొత్త డబ్బు రావడానికి చోటు లేకుండా చేస్తుంది. అందుకే వెంటనే మీ పర్సును ఖాళీ చేసి ఆ పాత బిల్లులను, అనవసరమైన కాగితాలను తీసేయండి. మీ పర్స్ ఎంత క్లీన్గా ఉంటే కొత్త సంపద రావడానికి అంత స్పేస్ ఉంటుంది. నోట్లను గౌరవించండి. రెస్పెక్ట్ ద కరెన్సీ. కొంతమంది నోట్లను నలిపేసి మడతలు పెట్టి ఇష్టమొచ్చినట్టు పర్సులో పడేస్తుంటారు. మీరు ఒక వ్యక్తిని గౌరవించకపోతే వారు మీ దగ్గరకు ఎలా రారో డబ్బు కూడా అంతే. మీరు నోట్లను నీటిగా ఒక పద్ధతిలో పెద్ద నోటు నుండి చిన్న నోటు వరకు క్రమంగా సర్ది ఉంచండి. నోట్లు నలగకుండా తిన్నగా ఉంచడం వల్ల మీరు ఆ సంపద పట్ల చూపే శ్రద్ధ మరియు కృతజ్ఞత వ్యక్తమవుతుంది. మీరు డబ్బుకిచ్చే ఈ చిన్న గౌరవమే ఆ డబ్బు మీ దగ్గరకు పదే పదే తిరిగి రావడానికి, మీ దగ్గర స్థిరంగా ఉండటానికి ప్రధాన కారణమవుతుంది. గుర్తుంచుకోండి, మీ పర్స్ మీ ఆర్థిక స్థితికి ఒక ప్రతిబింబం. దాన్ని ఒక దేవాలయంలా భావించి శుభ్రంగా ఉంచుకోండి. విశ్వానికి కృతజ్ఞత తెలపడం. ఇది అత్యంత శక్తివంతమైన పద్ధతి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ దగ్గరున్న డబ్బు కోసం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. నా దగ్గరున్న ప్రతి రూపాయికి ధన్యవాదాలు, నా అవసరాలన్నీ తీరుస్తున్నందుకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా అనండి. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే యూనివర్స్ మీకు అంత ఎక్కువగా ఇస్తుంది. అఫర్మేషన్స్. డబ్బును ఆకర్షించడానికి మీరు రోజు ఈ మాటలు చెప్పుకోండి. నేను సంపదను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాను. యూనివర్స్ నా ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మారుస్తోంది. డబ్బు సంపాదించడం నాకు చాలా సులభం. నా దగ్గరకు డబ్బు అనేక మార్గాల్లో ప్రవహిస్తోంది. మిత్రులారా, డబ్బు అనేది కేవలం కష్టపడితేనే రాదు. అది మన వైబ్రేషన్ని బట్టి వస్తుంది. పైన చెప్పిన పనులు చేస్తూ పాజిటివ్గా ఉండండి. మీ ఇల్లు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారినప్పుడు లక్ష్మీదేవి లేదా యూనివర్సు సంపద మీ ఇంట్లో ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూనివర్స్ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.